స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారన్న? ఫైన్ ఫైన్. రాత్రి 9 అవుతుంది. ఏంటన్న పబ్లిక్ ఇంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా? 12 దాకా కూడా ఉంటారు. జనాలకు సమాధానం ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మా గోల వింటాడనే ఆశతోని ప్రజలు వస్తారు. ఎలా జరుగుతుందన్న అభివృద్ధి పనులు? బాగానే జరుగుతున్నాయి. బాగా జరుగుతుంది. ఓకే అన్న, పాయింట్లోకి వద్దాం. ఇటీవల మీరు దళితుల గురించి మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మా దళితులు అనేది తరతరాలుగా చీతకరంగా మారిపోయింది, ఆ దేవుడు మా రాత ఇలా రాశాడంటూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే ఇప్పటికి కూడా ఆ వివక్ష అనేది ఉందా అన్న? అంటే రాజకీయంగా పరంగా కూడా సామాన్య ప్రజల మీద ఇప్పటికీ ఆ వివక్ష కొనసాగుతుందంటారు? సామాజికంగా తప్పకుండా కొనసాగుతున్నంత కాలం అస్పృశ్యత, అంటరానితనం సామాజికంగా ఉన్నది కాబట్టి రిజర్వేషన్లు కూడా మేము ఇంకా ఉండాలని అడుగుతున్నాం. సో ఇది వేముల వీరేశం గారి విషయాన్ని ఇన్సిడెంట్ ఎలా చూస్తారన్నది? రాజకీయంగా చూస్తారా లేదంటే అది కుల వివక్షంగా దాన్ని ఎలా చూస్తారు మీరు? రాజకీయంగా అంటే మరి ఎవరో చెప్పకుండా 2 పర్యాయాలు గెలిచినటువంటి వేముల వీరేశంను చేయబట్టి లాగడం ఒక డీసీపీ అంతటి అధికారి ఓకే చేయడం బాగలేదు. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. సో కరీంనగర్ సిపి అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే మధ్య అసలు వివాదం ఎలా జరిగింది? ఎక్కడ వచ్చింది అసలు మీ మధ్య? వివాదం ఎక్కడా లేదు. ఓకే, ఆయననే ఈ నియోజకవర్గంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలను, సిఐలను వేసినారు. కొంతమంది హుజురాబాద్ లో వేసినటువంటి సిఐలను ఐజీ ఆర్డర్ ఇచ్చినా నేను మిమ్మల్ని చేర్చుకోను, మీరు జాయిన్ అయితే మీ సంగతి తోలు తీస్తా అన్నట్టు మాట్లాడినాడు. ఓకే, ఒకరైపోయారు, 2 అయిపోయారు, 4కి వచ్చాయి. వాళ్ళందరూ కూడా దళితులు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. అంతేగాని అంతకు మించి నాకు ఆయనకు వైరం లేదు. నేను మంచిగానే ఉండేది, ఆయనతో ఏం సత్సంబంధాలే ఉండేది. ఇట్లా చేస్తున్నారు కాబట్టి అక్కడ నా జాతి ముఖ్యం. ఓకే, ఆయన కోసం దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంతేగాని ఇక విధవలు కొంతమంది తడిపారగాళ్ళు నా గురించి ఏదో మాట్లాడతారు. ఇక్కడ ఉండి దమ్ముంటే ఇక్కడ వచ్చి మాట్లాడమను. నీలాగా భూమి కబ్జాలు చేసినామా లేకపోతే బెదిరించినామా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు. అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే బిడ్డ నీకు దమ్మే ధైర్యం ఉంటే రేపు పొద్దున రా ఇక్కడికి. వచ్చిన తర్వాత నీ సంగతి ఏందో నేను కూడా చూస్తా. నా జాతి బిడ్డలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే కరీంనగర్ సిపికి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులు, అంటే ఇలాంటి సిపి మాకు ఉంటే బాగుంటది, ఉండాలి అన్నట్టుగా చాలా మంది కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయన్న. ఇలాంటి సందర్భంలో మీరు అతను కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే మీరు మైనస్ అయిపోరు జనాల్లో. నేను మాట్లాడింది ఆయన నేను ఒకటి కూడా చెప్తున్నా, చాలా మంది చాలా పనులు చేసిండు. ఏమి చేసినాడు జర ప్రజలందరికీ కూడా వివరించాలి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు కబ్జాలు చేసినాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళే, సామాన్య ప్రజలే చేసినాడు, చట్టం ప్రకారంగా చేసినాడు. ఇంకా అంతకు మించి రియల్ ఎస్టేట్ దందాలు తప్పితే ఇంకేం లేవా సమస్యలు? మరి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడతలేను కదా. నేను మాట్లాడేది ఓన్లీ అరే మా జాతికి సంబంధించిన 4 వస్తే 4ని మీరు నిరాకరించినారు కాబట్టి నా సమస్య. అంతకుమించి నువ్వు దేవుడివిగా 100 మంది హృదయాలుండు, 1000 మంది నిన్ను కొలవని మాకంత అవసరం లేదు. ఓకే, మాకు సంబంధించిన అంశం ఏంది? మమ్మల్ని నిరాకరిస్తున్నావు. ఐజీ తీసుకొచ్చిన ఆర్డర్ రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యయుతంగా తీసుకున్న ఆర్డర్ని నువ్వు నేను చేసుకోను పాటే. సో ఇది రోజు రోజుకి వివాదం ముదిరిపోతుందన్న. దీనికి చరమగీతం ఎప్పుడు మరి? ఇది ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఈ వివాదం ఛానల్స్ లో అయితే ఆగట్లేదు, రోజు రోజుకు వస్తూనే ఉంది వివాదం అన్నది ఇద్దరి మధ్యలో. టీవీ వాళ్ళకు, పత్రికల వాళ్ళకు ఒక మసాలా కావాలి. ఆ మసాలాను ఏ విధంగా ఎటు తిప్పాలనేది వాళ్ళు తిప్పుతా ఉన్నారు. వాళ్ళు దాన్ని వక్రీకరించి వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ టిఆర్పి రేట్ పెంచుకోవడానికి చూస్తా ఉన్నారు. అంతేనా? అంతకన్నా వ్యూవర్షిప్ పెంచుకోవడానికి తప్పితే అది ఎందుకు కూడా కాదు. సమస్యను మాది ఇది ఒక 4 దళితులను కాదన్నాడు కాబట్టి ఒకటే సమస్య అది. అంతకు మించి వేరే తమ్ముళ్ళు అందరు చాలా మంది ఆయన దేవుడని కొలవండి, ఆయనకు పూజ మందిరం కట్టియండి, గుడి కట్టియండి, ఆ గుడి పెట్టి రోజు పూజ చేయండి, పాలాభిషేకాలు పెట్టి చేయండి. మరి నీకు వద్దట్లేం కదా, అందరూ కొలవండి, మేము వద్దట్లేం. పై మాకు జరిగిన ఒకే ఒక అన్యాయం మీద నేను ప్రశ్నిస్తా ఉన్నాయి. ఓకే, ఇంకొక విషయం అన్న, అంటే ఇదే విషయంలో మీరు చెప్తూ నేను ఒక దళిత బిడ్డని, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి మంత్రి ఉన్నారు,
మా ఇద్దరి విషయాలు ఇలానే జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే కొండం ప్రభాకర్ గారు ఇప్పుడైతే ఎప్పుడు కూడా దీనికి స్పందించలేదు. మీరే స్పందిస్తున్నారు, అసలు ఇది ఏందనేది కొంచెం. పొన్నం ప్రభాకర్ గారి పర్సనల్ విషయము. ఓకే. ఈ అవమానాలు, చీత్కారాలు నేను భరించలేదు, జాతి భరించదు. ఓకే. ఆయన భరించినాడా? ఆయన ఇచ్చిన ఆర్డర్సే ఇవి, నేనేం ఇప్పించలేదు. ఓకే. నేనేం పోయి ఎవరిని అడగలేదు. ఆయనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిపి గారు వేసినాయే. ఏ ఒక్క రోజైనా సిపి గారిని నేను ప్రశ్నించిన పాపాన పోలేదు. నాకేం చెప్పేయలేదు. నాకు చెప్పేస్తే నా కీర్తి కిరీటాలు పెరిగాయి, చెప్పకపోతే తరగాయి. ఎప్పుడైతే జాయిన్ చేసుకోలేదు అన్నదే నాకు వచ్చేది. నలుగురిని నువ్వు అమానుషంగా, ఒక బీసీని నలుగురు ఎస్సీలను నేను వద్దానే చిట్కలు చల్ ఎట్లా జాయిన్ అవుతావు అంటే ఏంది? ఇంకా మనం ఎక్కడున్నాం? ఏ కాలంలో ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా, లేకపోతే రాజుల వ్యవస్థలు ఉన్నావా, పట్వారీ వ్యవస్థలు ఉన్నామా? కాబట్టి దిస్ ఇస్ నాట్ గుడ్. ఇన్ డెమోక్రసీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ హయ్యర్ ఆర్డర్స్. ఓకే. యువర్ ఆర్డర్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై ది మీ సబార్డినేట్స్. ఓకే. ఇంకొక కామెంట్స్ ఏంటంటే అన్న, సిపి గారికి దళితుల పైన ఎలాంటి వివక్ష లేదు. అలానైతే మానకొండ కాన్స్టిట్యూన్సీలోనే 3 దళితులకి అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉందన్నట్టుగా అట్లా కూడా కామెంట్స్. ఆయనకు తెలిసి ఇచ్చినాడు, తెలియక ఇచ్చినాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని వేయించినాడు. నేనేమో అపోజ్ చేయలేదు. నాకు వాళ్ళ దళితులు అన్న విషయం కూడా తెలియదు. వాళ్ళ క్యాస్ట్లు కూడా తెలియదు. చీరాలు ఏం క్యాస్ట్ ఇంతవరకు నేను అడగలేదు. ఆయన బీసీ గొల్లా యాదవ్ అని మొన్నెవరో చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న నరేందర్ రెడ్డిని తీసేసింది ఆయనే. ఆయన అక్కడ ఎవరు వేసిండో కూడా నేను అడగలేదు. ఆ తర్వాత నరేష్ ఎక్కడ వేసిండో నాకు తెలియదు. ఆయన క్యాస్ట్, ఎవరి క్యాస్ట్ ఇంతవరకు కనుక్కోలే. అర్థమైందా? ఎవరు వచ్చి నాకు కంప్లైంట్ చేయలే. ఈ దళితులు కూడా నాకు కంప్లైంట్ చేయలే. నాకు బాధ అనిపించి మానకొండూరులో జరుగుతున్న పరిణామాలను చూసి నేను చెల్లించడం జరిగింది, స్పందించడం జరిగింది. ఫైనల్ కానీ నేను ఈయన నేషన్ ఆయన నేషన్ నేను ఎప్పుడు ఏ రోజు కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ఈయన క్యాస్ట్ ఇది అని నాకు ఎప్పుడు తెలియదు. సో ఫైనల్ చెప్తే కూడా అన్యాయం, అక్రమం అనిపిస్తే నా పనులు ఏం చెప్పను, నేను చేయమని చెప్పాను. వాళ్ళకి ఫోన్లు కూడా చెప్పాను, ఆయన కాల్ రిజిస్టర్ తెచ్చుకోమనండి. ఎవరికన్నా ఎన్నిసార్లు రోజుకు పొద్దుగూగులు ఎవరికైనా ఫోన్ చేస్తాడా డాక్టర్ సాబ్ అని కనుక్కోండి. నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా చేయను. 4 సెలెక్ట్ చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి. ఫైనల్ గా ఇష్యూ మీద మీరు ఏం చెప్తారన్న? ఫైనల్ వాడి ఇది మంచిది కాదు. ఒక సిపిగా మిమ్మల్ని అందరూ కూడా గౌరవంగా చూసుకునే స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రజలకు మీకు రాజకీయాల నాయకులను స్తబ్దుగా ఉంచాలి, లేకపోతే రాజకీయ నాయకులు వేస్తున్నారని మీకు ఎక్కడ అనిపించిందో నాకు తెలియదు. నేనైతే ఏ ఆర్డర్ ఇప్పించలేదు. కాబట్టి మీరే దాన్ని సవరణ చేసుకోండి, వివక్షకు గురి చేయకండి. ఎవరు వచ్చినా కూడా ఈ ఒక్క దళితులే కాదు, రెడ్లు వచ్చినా, బీసీలు వచ్చినా, ఎస్సీలు వచ్చినా, ఎస్టీలు వచ్చినా అందరినీ ఐజీ గారు ఇస్తారు ఆర్డర్స్. వాళ్ళను వాళ్ళ ప్లేస్లో ఇచ్చి మీరు వాళ్ళతో పని తీసుకోండి. అంతేగాని వీడైతే నేను వస్తా, వీడైతే నేను తీసేస్తా, నాకు తెలియకుండా ఎట్లా వస్తావు, నువ్వెవరండి? అది నేను అడిగేది. ఓకేనా? ఫైనల్ గా మీకు సిపి గారికి మధ్య ఉన్నటువంటి వివాదం సద్దుమణి త్వరలో ఇదంతా సామరస్యంగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.